నేచురల్ స్టార్ నాని కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం పారడైజ్. దసరా దర్శకుడు శ్రీకాంత్ ఓదెలా డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాపై టాలీవుడ్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ మధ్య రిలీజ్ చేసిన గ్లిమ్స్తో సెన్సేషన్ క్రియేట్ చేసింది పారడైజ్. అయితే ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని ఈ ఏడాది ఆగస్టు 21న విడుదల చేయాలని చిత్ర బృందం భావించింది. కానీ షూటింగ్ పెండింగ్ కారణంగా పోస్ట్పోన్ అయ్యింది. నెక్స్ట్ రిలీజ్ ఎప్పుడనే దానిపై ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు మేకర్స్. అయితే ది పారడైజ్ రిలీజ్ డేట్ పై ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్స్ కు ఒక కీలక అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ చిత్రాన్ని ఈ ఏడాది సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల చేయడానికి చిత్ర బృందం ప్లాన్ చేస్తుందట. దీనికి ఒకరోజు ముందే అంటే సెప్టెంబర్ 24 నాడే భారీ స్థాయిలో ప్రీమియర్ షోస్ ప్లాన్ చేస్తున్నారు. ఈ మేరకు సినిమాకు సంబంధించిన ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్లందరికీ ది పారడైజ్ టీమ్ ముందస్తు సమాచారాన్ని అందించింది. రిలీజ్ కు కావాల్సిన ఏర్పాట్లను సిద్ధం చేసుకోవాల్సిందిగా కోరింది. అయితే చిత్రానికి సంబంధించి మిగిలిన పనులన్నీ అనుకున్న సమయానికి పూర్తయితేనే ఈ తేదీల్లో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతుండటంతో మేకర్స్ ప్లాన్ చేసినట్లుగానే సెప్టెంబర్ 25న థియేటర్లలో ఈ సినిమా సందడి చేయడం ఖాయంగా కనిపిస్తోంది. టాలీవుడ్లో ఈ ఏడాది అక్టోబర్లో సినిమా ఫెస్టివల్ రాబోతోంది. టాలీవుడ్ మరియు కాలీవుడ్కు చెందిన ముగ్గురు స్టార్ హీరోల మోస్ట్ అవైటెడ్ చిత్రాలు అక్టోబర్ రేసులో నిలిచాయి. భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ సినిమాల రిలీజ్ డేట్స్ అధికారికంగా ఖరారవ్వడంతో బాక్సాఫీస్ వద్ద గట్టి పోటీ నెలకొనడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ రేస్లో మొదటిగా విక్టరీ వెంకటేష్ స్టార్ట్ చేయబోతున్నాడు. వెంకీ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ క్రేజీ కాంబినేషన్లో వస్తున్న ఆదర్శ కుటుంబం అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా లాంగ్ వీకెండ్ ను క్యాష్ చేసుకోవడానికి రెడీ అవుతోంది. ఆ తర్వాత వచ్చే దసరా కానుకగా బాక్సాఫీస్ వద్ద ఇద్దరు బిగ్గెస్ట్ సూపర్ స్టార్ల మధ్య మహా సంగ్రామం జరగబోతోంది. సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న మోస్ట్ పవర్ఫుల్ సీక్వెల్ జైలర్ 2 అక్టోబర్ 15న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కాబోతోంది. జైలర్ హిట్ కావడంతో జైలర్ 2 పై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. తాజాగా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ రిలీజ్ చేసిన గ్లిమ్స్ అదిరింది. ఇక జైలర్ 2 కి సరిగ్గా ఒకరోజు వ్యవధిలోనే అంటే అక్టోబర్ 16న మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సోషియో ఫ్యాంటసీ విజువల్ వండర్ విశ్వంబర థియేటర్లలోకి రానుంది. ఈ 3 భారీ చిత్రాల పోటీతో అక్టోబర్ నెల థియేటర్లలో మాస్ జాతర ఖాయమని చెప్పవచ్చు. టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఈ ఏడాది జూలై నెల అత్యంత కీలకమైన నెలగా మారబోతోంది. పెద్ద స్టార్స్ హడావిడి కంటే ప్రస్తుతం పరిశ్రమలో నిలదొక్కుకోవడానికి ఖచ్చితమైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోలే ఈ నెలలో ఎక్కువగా బరిలోకి దిగుతుండటం విశేషం. కెరీర్ను మలుపు తిప్పే ఒక్క సాలిడ్ హిట్ కోసం ఎదురు చూస్తున్న యంగ్ హీరోలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఒకే ఒక హిట్ కొట్టి తమ ఫ్యామ్ని తిరిగి తెచ్చుకునేందుకు వస్తుంటే కొందరు డెబ్యూ మూవీతో సాలిడ్ హిట్ కొట్టాలని కసిగా ఉన్నారు. వివరాల్లోకి వెళ్తే అక్కినేని అఖిల్, సత్యదేవ్, విరాట్ కర్ణ, కిరణ్ అబ్బవరం, సందీప్ కిషన్, తిరువీర్, జయకృష్ణ మరియు విశాల్ వంటి హీరోలందరి సినిమాలు ఈ నెలలోనే రిలీజ్ కాబోతున్నాయి. ఇక ఈ హీరోలందరికీ స్టార్డమ్ కంటే ఇప్పుడు సక్సెస్ సాధించడమే అత్యంత అవసరమైన పరిస్థితి నెలకొంది. అందుకే ఈ జూలై బాక్సాఫీస్ రేస్ ఇండస్ట్రీ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తోంది. ముందుగా అఖిల్ నటిస్తున్న యాక్షన్ డ్రామా లెనిన్ జూలై 10న వస్తోంది. ఈ సినిమా అఖిల్ కు చాలా కీలకం. ఇక తిరువీర్, ఓ సుకుమారి జూలై 17న, కిరణ్ అబ్బవరం చెన్నై లవ్ స్టోరీ జూలై 24న మరియు సందీప్ కిషన్ సిగ్మా జూలై 31న థియేటర్లలో సందడి చేయనున్నారు. మరి ఈ ఆసక్తికరమైన రేసులో ఎవరి చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించి వారి కెరీర్ను మలుపు తిప్పుతుందో చూడాలి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు సుజీత్ కాంబినేషన్లో వచ్చిన ఓజీ చిత్రం బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ను స్టైలిష్ గ్యాంగ్స్టర్ గా చూపించిన తీరు, ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, యాక్షన్ ఎపిసోడ్స్, మార్షల్ ఆర్ట్స్ సన్నివేశాలు మెగా అభిమానులకు ప్రత్యేక అనుభూతిని కలిగించాయి. ఎస్ఎస్ తమన్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్, విజువల్స్ కూడా సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి. ఈ చిత్రానికి సీక్వెల్ గా రానున్న ఓజీ 2 పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. తొలి భాగం సాధించిన విజయాన్ని మించేలా రెండో భాగాన్ని తెరకెక్కించేందుకు దర్శకుడు సుజీత్ ప్రత్యేక ప్రణాళికలతో ముందుకెళ్తున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మొదటి భాగంలో పవన్ కళ్యాణ్ స్టైల్,
హీరోయిజం, యాక్షన్ సన్నివేశాలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చినప్పటికీ కథ అండ్ స్క్రీన్ ప్లే విషయంలో మరింత బలంగా ఉండాల్సిందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా ఎమోషన్స్ పరంగా సినిమా ఇంకాస్త ప్రభావం చూపించాల్సిందని కొందరు అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో OG2లో అలాంటి లోపాలు కనిపించకుండా డైరెక్టర్ సుజీత్ కథపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు సమాచారం. ప్రస్తుతం స్క్రిప్ట్ అభివృద్ధి పనులకే ఎక్కువ సమయం కేటాయిస్తూ ప్రతి సన్నివేశాన్ని 1-2 సార్లు పరిశీలిస్తున్నారని టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా బలమైన భావోద్వేగాలు, పవర్ఫుల్ విలన్ పాత్ర, మరింత ఆసక్తికరమైన కథనం, ట్విస్ట్లతో కూడిన స్క్రీన్ ప్లేను సుజీత్ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ ఇమేజ్ కు తగ్గట్టుగా స్టైలిష్ యాక్షన్ తో పాటు ప్రేక్షకులను భావోద్వేగంగా కట్టిపడేసే కథను అందించాలనే లక్ష్యంతో ఆయన పనిచేస్తున్నట్లు సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. పవన్ వంటి మాస్ హీరోకు స్టైలిష్ యాక్షన్ తోడై బలమైన కథ కూడా జతైతే OG2 బాక్సాఫీస్ వద్ద తొలి భాగాన్ని మించిన విజయాన్ని నమోదు చేసే అవకాశాలు ఉన్నాయని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా సాగుతున్నట్లు సమాచారం. అన్ని ఏర్పాట్లు పూర్తయిన అనంతరం త్వరలోనే షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కు తెలుగులో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కమర్షియల్ హంగులతో పాటు వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ టాలీవుడ్ ఆడియన్స్ కు సైతం ఆయన బాగా కనెక్ట్ అయ్యారు. ప్రస్తుతం రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్ లో రాబోతున్న ప్రతిష్టాత్మక చిత్రం వారణాసిలోనూ ఆయన ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈలోపే పృథ్వీరాజ్ హీరోగా నటించిన సరికొత్త మైండ్ బ్లోయింగ్ యాక్షన్ థ్రిల్లర్ నోబడి తెలుగు ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమైంది. ఈ మోస్ట్ అవైటెడ్ సస్పెన్స్ థ్రిల్లర్ ను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థలు శ్రీ స్రవంతి మూవీస్, మైత్రి మూవీస్ చేతులు కలిపాయి. జూలై 9న మలయాళంలో విడుదలవుతున్న ఈ చిత్రం మరుసటి రోజు అంటే జూలై 10న భారీ ఎత్తున తెలుగు రాష్ట్రాల్లో విడుదల కానుంది. అయితే తెలుగులో ఈ సినిమాపై ఉన్న విపరీతమైన అంచనాల నేపథ్యంలో జూలై 9వ తేదీనే 2 తెలుగు రాష్ట్రాల్లో స్పెషల్ పెయిడ్ ప్రీమియర్స్ ప్లాన్ చేశారు నిర్మాతలు. రాజు అనే ఒక సాధారణ బ్యాంక్ ఉద్యోగి జీవితం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఒక భారీ బ్యాంక్ రాబరీ కేసులో రాజు అనూహ్యంగా ఇరుక్కుంటాడు. తానే ఆ దోపిడీ చేశాడనే ఆరోపణలు రావడంతో తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి అతను ఊహించని విధంగా హింసాత్మక మార్గాన్ని ఎంచుకోవాల్సి వస్తుంది. అసలు రాజు నిజంగానే నేరస్తుడా, లేక ఎవరైనా అతన్ని ఇరికించారా? ఈ కుట్ర వెనుక ఉన్న అసలు సూత్రధారి ఎవరు అనే ఆసక్తికరమైన అంశాలతో దర్శకుడు నిస్సాం బషీర్ ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్స్ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేశాయి. నేషనల్ అవార్డ్ విన్నర్ పార్వతీ తిరువోతు ఇందులో కీలక పాత్ర పోషించగా పృథ్వీరాజ్ సుకుమారన్ నటన సినిమాకే హైలైట్ గా నిలవనుందని టాక్. హకీం షాజహాన్, అశోకన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి సమీర్ అబ్దుల్ కథ, స్క్రీన్ ప్లే అందించారు. జేక్స్ బిజాయ్ అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవ్వగా దినేష్ పురుషోత్తమన్ కెమెరా బాధ్యతలు నిర్వహించారు. ఈ వేసవి ముగింపులో ప్రేక్షకులకు ఒక సీట్ ఎడ్జ్ థ్రిల్లింగ్ అనుభూతినివ్వడానికి ఈ చిత్రం థియేటర్లలోకి వస్తోంది.